హాయ్ గైస్, మరో లెక్చర్కి స్వాగతం. ఈ లెక్చర్లో మనం అప్రాక్సిమేషన్స్ యూజింగ్ బైనామియల్ థియరం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రీవియస్ లెక్చర్లో మీరు ఆల్రెడీ చూసినట్టయితే 1+x² అండ్ జనరల్ బైనామియల్ థియరంకి ప్రూఫ్ ఆల్రెడీ మనం చూసాం. దాని ఎక్స్పాన్షన్ ఏంటి, ఇది దానిలో ఎన్ని టర్మ్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటాయి. సో ఇంకో కండిషన్ ఏముంది దీనిలో, మాడ్యులస్ x <1 ఖచ్చితంగా అయితేనే ఈ సిరీస్ వ్యాలిడ్ అవుతుంది. సో మాడ్యులస్ x <1 అయిందంటే ఏంటి, సపోజ్ x వాల్యూ 0.15 అనుకోండి, x² వాల్యూ 0.15 కన్నా తక్కువ ఉంటుంది కదా, x³ వాల్యూ x² వాల్యూ కన్నా కూడా తక్కువ ఉంటుంది. అలాగా x⁴n పెరుగుతున్న కొద్దీ x⁴n వాల్యూ తగ్గిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మాడ్యులస్ x <1 ఉంది. సో ఇలాంటి కేసుల్లో ఏమవుతుంది, n వాల్యూ చాలా పెద్ద నెంబర్ అయినప్పుడు x⁴n వాల్యూ ఇంకా 0.0000 ఎంతో ఉంటుంది, చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది. సో సపోజ్ ఎప్పుడైనా మనం బైనామియల్ థియరంని ఒక ప్రాక్టికల్ సిచ్యువేషన్లో అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి, సపోజ్ ఫిజిక్స్లో ఏదో ఒక థియరం సాల్వ్ చేయడానికో దేనికో దానికి బైనామియల్ థియరం అవసరం పడింది. సో ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటే దాన్ని సాల్వ్ చేయడం కష్టం కదా. సపోజ్ x² టర్మ్ వరకు ఓకే, x³ టర్మ్ తర్వాత ఇంకా ఈ వాల్యూ 0.000001 అయిపోతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన వాల్యూ ఆఫ్ ఎక్స్కి మనం అక్కడ సాల్వ్ చేస్తున్న థియరంలో x³ అనే టర్మ్ ఇంకా 0.0001 అయిపోతుంది. అప్పుడు మనం ఇంకా ఈ x³ తర్వాత ఉన్న టర్మ్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేసేసినా కూడా ఈ టోటల్ వాల్యూలో పెద్ద తేడా అయితే రాదు కదా, చాలా కొంచెం వస్తుంది. 6th డెసిమల్ ప్లేస్ వరకు తేడా రాదు, 6th డెసిమల్ ప్లేస్ తర్వాత వస్తుంది ఒకవేళ x³ వాల్యూ కనుక ఇది అయితే. సో ఏమంటున్నారంటే ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో అప్రాక్సిమేషన్స్ చేసుకోవడం అవసరం పడతాయి, ఎందుకంటే ఇన్ఫైనైట్ సిరీస్ని మనం సాల్వ్ చేయలేం ప్రాక్టికల్గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు. సో ఒకవేళ x వాల్యూ బాగా చిన్నదైతే మనం x² నెగ్లెక్ట్ చేసేయచ్చు అసలు. అప్పుడు 1+x⁴nకి ఏమవుతుంది ఫార్ములా, 1+nx అవుతుంది. అదే x² వరకు x వాల్యూ నెగ్లెక్ట్ చేయలేం, కానీ x³ నుంచి మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు అనుకో, అప్పుడు మనం 1+x⁴n ఎలా రాసుకోవచ్చు, 1+nx + n × n - 1/2 x² కింద రాసుకోవచ్చు. అదే x³ వరకు నెగ్లెక్ట్ చేయడం కుదరదు, x⁴ నుంచి మాత్రం x వాల్యూని కావాలంటే నెగ్లెక్ట్ చేసేయచ్చు ఈ టర్మ్స్ అన్నింటిని. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చిన్నది వాల్యూ 0.000 సంథింగ్ అనుకో, సో x³ వరకు ఉన్న టర్మ్స్ని తీసుకుని మిగతా వాటిలన్నిటిని నెగ్లెక్ట్ చేసేయచ్చు. బేసిక్గా దీన్ని అప్రాక్సిమేషన్ అంటాం. దీన్ని మనం ప్రాక్టికల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మన రిక్వైర్మెంట్ బట్టి దీన్ని అప్లై చేసుకుంటాం. సో అలాగే నేను ఒక 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, 1/³ సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అతను ఏమంటున్నాడు, క్వశ్చన్లో ఏమంటున్నాడు, కరెక్టెడ్ టు 5 డెసిమల్ ప్లేసెస్ అని అడుగుతున్నాడు. అంటే దీని ఆన్సర్ 5 డెసిమల్ ప్లేసెస్ వరకు కరెక్ట్గా రావాలంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు సపోజ్ 0.123 + 0.215 ఇలా ఉందనుకుందామండి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమొస్తుంది, 833 పాయింట్ కదా. సపోజ్ అదే మనం 3 డెసిమల్స్ వరకే కన్సిడర్ చేసుకున్నాం. యాక్చువల్గా ఈ 0.123 ఏదో 765 ఇలా చాలా పెద్ద డెసిమల్ ఉంది, కానీ ఇంత పెద్ద డెసిమల్ అవసరం లేదు, మనం 3 వరకే కన్సిడర్ చేసుకుందామని ఇక్కడ వరకు చేసుకున్నాం. దీనిలో కూడా 524 అనేదో ఇంత పెద్దది ఉంది, కానీ మనకి క్వశ్చన్లో 3 డెసిమల్స్కే యాక్యురసీ రావాలని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ సెపరేట్గా కన్సిడర్ చేసుకోండి, దీని నుంచి నేను ఒక పాయింట్ చెప్పబోతున్నాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్లో ఓన్లీ 3 డెసిమల్ ప్లేసెస్ వరకే యాక్యురసీ కావాలన్నాడు, అందుకని మనం ఏం చేసాం, 3 వరకే తీసుకుని మిగతా ముక్కనంతా కట్ చేస్తాం, మనకు అవసరం లేదని. కానీ మనం ఇక్కడ చేస్తున్న తప్పు ఏంటంటే, ఇక్కడ 7, 5 ఒకవేళ క్యారీ అయితే ఇక్కడ 2 వచ్చి ఇక్కడ ఇంకో 1 వస్తుంది, అప్పుడు ఇది 9 అవుతుంది. సో యాక్చువల్గా మీకు 0.339 రావాల్సిన ఆన్సర్ మీరు ఇక్కడి నుంచి కనుక కట్ చేసేసుకుంటే మీకు 0.338 వస్తుంది. సో ఎప్పుడైనా 5 డెసిమల్ ప్లేసెస్ వరకు మనకు ఆన్సర్ కరెక్ట్గా రావాలన్నాడంటే మనం అట్లీస్ట్ 6 డెసిమల్ ప్లేసెస్ అయినా తీసుకోవాలి, ఎందుకంటే క్యారీని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా నేను అదే చేస్తాను, ఈ క్వశ్చన్లో చేయబోతున్నాను కాబట్టి మీకు ముందర
ఫస్ట్ చెప్పేసాను పాయింట్. సో ఇప్పుడు 999 హోల్ పవర్ -1/3 ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1000 - 1 హోల్ పవర్ -1/3 కింద రాసుకోవచ్చు. ఇది 1 + x హోల్ పవర్ -n ఫామ్ లో లేదు, అంటే స్టాండర్డ్ ఫామ్ లో లేదు. దీన్ని స్టాండర్డ్ ఫామ్ లో తీసుకురావాలంటే మనం ఇక్కడ 1000 కామన్ తీయాలి. 1000 కామన్ తీసి బయటికి తీసుకొస్తే 1000 హోల్ పవర్ -1/3 ఇంటూ 1 - 1/1000 హోల్ పవర్ -1/3. ఓకే, సో ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చింది. ఇది 1/1000, సో ఖచ్చితంగా <1. సో మనం ఇన్ఫినిటీ సిరీస్ రాయొచ్చు. ఇప్పుడు దీని ఎక్స్పాన్షన్ ఏంటి? 1 + n ఇంటూ n/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x ప్లస్ n ఇంటూ n + 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x² ప్లస్ అండ్ స్వాన్. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి? 1/3000. దీన్ని డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 0.0003333 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వస్తుంది. కానీ మన క్వశ్చన్లో 5 ప్లేసెస్ వరకు అడిగాడు కాబట్టి కనీసం ఒక 6 డిజిట్స్ వరకైనా మనం ఇక్కడ తీసుకుందాం. ఓకే, సేమ్ ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ని సాల్వ్ చేయండి. 1/3 ఇంటూ 4/3 అంటే ఎంత? 4/9. కింద ఇంకో 2 ఉంది, సో 9 ఇంటూ 2 18, 4/18. 4/18 ఇంటూ 1/1000 హోల్ స్క్వేర్, రైట్? సో దీన్ని సాల్వ్ చేస్తే మనకేం వస్తుంది? 0.00060 వచ్చి 22 వస్తుంది. సో అసలు దీంతో కూడా మనకు పని లేదు యాక్చువల్గా, ఎందుకంటే 6 జీరోస్ ఆల్రెడీ దాటేసింది. కానీ ఓకే చేస్తాం కాబట్టి మనం యాడ్ చేస్తే మనకేమొస్తుంది? 3 డిజిట్స్ వరకు యాడ్ చేసి మిగతా వాటిలన్నింటినీ ఇగ్నోర్ చేసేద్దాం. ఇంక ఎందుకంటే నెక్స్ట్ టర్మ్ ఇంకా దీనికన్నా చిన్నగా వస్తుంది, ఇంకా మనకు అవసరం లేదు, ఎందుకంటే మనకి 5 డిజిట్స్ వరకు 5 డెసిమల్స్ వరకు చాలు. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 1.000333322. ఆల్రెడీ 10 బయట ఉంది, దాంతో డివైడ్ చేసేస్తే 0.100333322 మిగులుతుంది. మనకు కావాల్సింది ఫస్ట్ 5 డెసిమల్స్. సో మనం రౌండ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ 3 తర్వాత ఉన్నది 3. సో దీన్ని 3 కింద ఉంచేయచ్చు, 4 కింద మార్చక్కర్లేదు. మార్చకుండా వీటిని ఇగ్నోర్ చేసేయచ్చు. అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 0.1003. సో ఇది అప్రాక్సిమేషన్, కరెక్టెడ్ టు 5 డెసిమల్స్. అదే మీకు 6 డెసిమల్స్ వరకు కరెక్ట్ చేయమని ఇచ్చాడు అనుకోండి, మీరు ఎన్ని డెసిమల్స్ తీసుకుంటారు? ఇక్కడ 7 డెసిమల్స్ వరకు తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4 - 7x హోల్ పవర్ 1/2 డివైడెడ్ బై 3 + 5x హోల్ క్యూబ్. ఇక్కడ కండిషన్ ఏంటి? x³ కన్నా పైన ఉన్న టర్మ్స్ అన్నింటిని నెగ్లెక్ట్ చేసేయచ్చు అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న 3 + 5x హోల్ క్యూబ్ని న్యూమరేటర్లోకి తీసుకొస్తే ఏమవుతుంది? -3 అవుతుంది. ఇవి కూడా స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫామ్లో లేవు. తీసుకురావాలంటే వాటిని ఏం చేయాలి? దీనిలోంచి 4 కామన్ తీయాలి, దీనిలోంచి 3 కామన్ తీయాలి. తీస్తే √4 ఇక్కడ వస్తుంది, 3⁻³ ఇక్కడ బయటకు వస్తుంది. ఇదేమో -7x/4 అవుతుంది, ఇదేమో +5x/3 అవుతుంది. √4 అంటే ఎంత? 2. 3⁻³ అంటే 1/27. సో 2/27 బయట మిగులుతుంది. 1 - 7x/4 హోల్ పవర్ 1/2, 1 + 5x హోల్ పవర్ -3. ఈ రెండు ఏ ఫామ్లో ఉన్నాయి? 1 - x హోల్ పవర్ n ఫామ్లో, 1 + x హోల్ పవర్ -n ఫామ్లో ఉన్నాయి. సో ఈ రెండింటికి ఫార్ములాస్ మనం ఎక్స్పాండ్ చేసుకుంటాం. x³ కన్నా పైన రాయక్కల, సో x² టర్మ్ వరకు రాసి ఊరుకుంటాం. సో 1 + n/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x, ఓకే, ప్లస్ n ఇంటూ n - 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా అంతే, 1 - n/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x మైనస్ n ఇంటూ -n - 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x². ఇప్పుడు ఈ టర్మ్ చూసినట్టయితే 1/2 - 7x/4, ఈ 2 ఇక్కడ 4తో మల్టిప్లై అయ్యి 8 అవుతుంది. సో -7x/8 వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఈ సెకండ్ టర్మ్లో ఏమున్నాయి? 1/2 ఇంటూ 1/2 -1 ఉంది, 1/2 ఇంటూ -1/2 అంటే -1/4, కింద 2 ఉంది, సో -1/8. -1/8 ఇంటూ 7² అంటే 49, 49x²/16. దట్స్ నథింగ్ బట్ 16 8s are 128.
సో ఇక్కడ -49/128 ఇంటూ ఎక్స్ స్క్వేర్. అలాగా ఈ సెకండ్ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ని కూడా సాల్వ్ చేసుకుంటే ఈ ఫస్ట్ టర్మ్ ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయి -5x వస్తుంది. ఇక్కడ -3 ఇంటూ -4 అంటే +12. +12/2 అంటే 6. సో 6 ఇంటూ ఇక్కడ రాస్తాను 6 ఇంటూ 25x²/9. సో ఇక్కడ 2 టైమ్స్ ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే 25 2s are 50. 50/3 50/3x². సో ఇప్పుడు ఇలా వచ్చింది. సో ఇక్కడ నేను ఇక్కడ ఒక లాజిక్ మీరు గమనించండి. సపోజ్ x⁴0ని x⁴0తో ఒకసారి x⁴1తో ఒకసారి x² ఒకసారి మల్టిప్లై చేస్తాం. ఏమొస్తుంది? x⁴0 వస్తుంది, ఇక్కడ x⁴1 వస్తుంది, ఇక్కడ x² వస్తుంది, రైట్. ఇప్పుడు x⁴1 కన్సిడర్ చేసుకోండి. ఒకసారి x⁴0తో మల్టిప్లై చేస్తాం, ఒకసారి x⁴1తో మల్టిప్లై చేస్తాం, ఒకసారి x² మల్టిప్లై చేస్తాం. ఇక్కడ x⁴1 వస్తుంది, ఇక్కడ x² వస్తుంది, ఇక్కడ x³ వస్తుంది. ఓకే, సేమ్ దీనికి కూడా x² కూడా కన్సిడర్ చేసుకోండి. x²ని ఒకసారి x⁴0తో, ఒకసారి x⁴1తో, ఒకసారి x² మల్టిప్లై చేస్తే ఇక్కడ x² వస్తుంది, ఇక్కడ x³ వస్తుంది, ఇక్కడ x⁴4 వస్తుంది. నేను ఇక్కడ ఇవన్నీ ఎందుకు రాశానంటే ఈ కాంబినేషన్స్ అన్ని ఈ రెండు బ్రాకెట్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకు రాబోతున్నాయి. ఎందుకంటే ఈ టర్మ్ x⁴0 టర్మ్, ఈ టర్మ్ x⁴1 టర్మ్, ఈ టర్మ్ x² టర్మ్. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో మనకి ఈ x⁴0 x⁴1 x² వస్తున్న టర్మ్స్ అన్ని మనం నెగ్లెక్ట్ చేయక్కర్లేదు. కానీ ఈ x⁴1 ఇంటూ x² అంటే x⁴1 ఇంటూ x² లేదా ఈ x⁴1 ఇంటూ ఈ x². ఈ రెండు టర్మ్స్కి ఏమొస్తుంది? x³ వస్తుంది. ఈ రెండు కాంబినేషన్స్ని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఈ x⁴1 ఇంటూ x², ఈ x² ఇంటూ x² కూడా x³ x⁴4 వస్తున్నాయి. సో ఈ x² ఇంటూ x² కాంబినేషన్ కూడా మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. మిగతావన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి ఈ కాంబినేషన్స్లో. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు బ్రాకెట్స్ని మల్టిప్లై చేసేస్తున్నాను. చేసేసి ఈ కాంబినేషన్స్ అన్నింటిని ఇగ్నోర్ చేసేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ రాస్తున్నాను. ఆ రిజల్ట్ ఏమొస్తుంది? 1 - 5x + 50x²/3 - 7x/8 + 35/8x² - 49/128 ఇంటూ x². ఇక్కడ x³ x⁴4 టర్మ్ కూడా వస్తాయి, కానీ వాటిని ఎలాగో నెగ్లెక్ట్ చేయమని క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి వాటిని అసలు రాయలేదు మనం. ఇప్పుడు x కోఎఫిషియంట్ ఏంటి? రెండు టర్మ్స్ ఉన్నాయి. సో -5 - 7/8 అంటే -47/8. సో అది x కోఎఫిషియంట్. x² 3 టర్మ్స్ ఉన్నాయి, 1 2 3. ఈ 3 టర్మ్స్ ఏంటి? 50/3 ఒకటి, 35/8 ఒకటి, -49/128 ఒకటి. వీటిని ఎల్సిఎం తీస్తే 7933/384 వస్తుంది. సో ఇది అప్రాక్సిమేషన్ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక సమ్మె ఇలాంటిది చూద్దాం, ఇంకొంచెం మనకు అలవాటు అవుతుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో గివెన్ కండిషన్ ఏంటి? ఎక్స్ వై కన్నా చాలా చిన్నదని కండిషన్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? x/y ఈజ్ <1 అంటే మాడ్యులస్ ఆఫ్ x/y ఈజ్ <1 అనే కదా. సో x/y తీసుకున్నప్పుడే మన ఇన్ఫైనైట్ సిరీస్ వ్యాలిడ్ అవుతుంది. సో ఒక రకంగా ఇది మనకి హింట్ క్వశ్చన్ నుంచి. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు? x/y³ అండ్ అబౌవ్ కెన్ బి నెగ్లెక్టెడ్ అని ఇచ్చాడు. సో x/y² టర్మ్స్ వరకు రాసుకుంటే చాలు. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో x/y కనుక రావాలంటే న్యూమరేటర్లో ఉన్న వైని డినామినేటర్కి తీసుకెళ్తేనే వస్తుంది. సో న్యూమరేటర్లో ఉన్న వైని డినామినేటర్లోకి తీసుకెళ్ళిపోతే 1 + x/y వస్తుంది, హోల్ పవర్ 3/4. ఇక్కడ కూడా 1 + x/y హోల్ పవర్ 4/5 మిగులుతుంది. సో దీనే నథింగ్ బట్ 1 + x/5 హోల్ పవర్ -3/4 కింద రాసుకోవచ్చు కదా. దీన్ని కూడా 1 + x/5 హోల్ పవర్ -4/5 కింద రాసుకోవచ్చు. ఈ రెండు 1 + x హోల్ పవర్ -n ఫామ్లో ఉన్నాయి. వీటికి ఎక్స్పాన్షన్లు x² టర్మ్ వరకు రాసుకుంటే చాలు. 1 - n ఇంటూ x
minus n into minus n minus 1 by 2 factorial into x square. ఇది ఈ టర్మ్ రెస్పెక్టివ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఎన్ రాసేసుకున్నాం. ఇక్కడ కూడా అంతే 1 minus n by 1 factorial into x minus n into minus n minus 1 divided by 2 factorial into x square. సో ఇక్కడ సింపుల్గా -3/4 x by y అది ఓకే. దీన్ని సాల్వ్ చేసుకుంటే -3/4 into -7/4 by 2 factorial. ఓకే, 7 3s are 21. వీటిని సింప్లిఫై చేసుకుని సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది 3/32 into x by y హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ కూడా -4/5 into x by y దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చేది -2/25. కానీ ఇక్కడ ఈ రెండు బ్రాకెట్స్కి మధ్య మైనస్సే ఉంది, కిందటి సమ్ లాగా మల్టిప్లికేషన్ లేదు. సో మనం ఎక్స్ క్యూబ్ టర్మ్స్ వస్తాయా, x⁴ టర్మ్స్ వస్తాయా, అంటే x by y హోల్ క్యూబ్ టర్మ్స్ వస్తాయా, x by y హోల్ పవర్ 4 టర్మ్స్ వస్తాయని ఇంకా ఆలోచించక్కర్లేదు, డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేసేయడమే. రెండు కాన్స్టెంట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. x by y టర్మ్స్ రెండు ఉన్నాయి, ఆ రెండింటికి ఉన్న కోఎఫిషియెంట్స్ ఏంటి, ఒకదానికి 4/5 ఇంకో దానికి -3/4 ఒక బ్రాకెట్లో రాసుకున్నాం. x by y హోల్ స్క్వేర్ రెండు టర్మ్స్ ఉన్నాయి, వాటిలో కోఎఫిషియెంట్ ఏంటి, ఒకదానికి 2/25 ఇంకో దానికి -3/32 అది కూడా ఒక చోట రాసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది 1/20 వస్తుంది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే 11/800 వస్తుంది. సో 1/20 into x by y minus 11/800 into x by y హోల్ స్క్వేర్. ఇది ఆన్సర్. ఈ ఎక్స్పాన్షన్కి అప్రాక్సిమేషన్స్ యూజ్ చేస్తే ఇలా వచ్చింది. సో ఇక్కడతో ఈ కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటున్నాను. బైనామియల్ థియరంకి థియరీ పార్ట్ అయితే అయిపోయింది, థియరీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంక థియరీ చెప్పాల్సింది ఏం లేదు. ఈ వచ్చిన 5 లెక్చర్స్లోనూ 4 or 5 నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఈ వచ్చిన 4 or 5 లెక్చర్స్లోనూ థియరీ అయితే అయిపోయింది. నెక్స్ట్ అట్లీస్ట్ 4 or 5 లెక్చర్స్ నేను ఖచ్చితంగా ప్రీవియస్ జేఈ మెయిన్స్ ఎంసెట్ బిట్సాట్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేస్తాను. ఇంపార్టెంట్ మోడల్స్ ఏంటి, లేదా రిపీటెడ్గా అడిగిన మోడల్స్ ఏంటి, నేను చేసిన రీసెర్చ్ బట్టి నాకు తెలిసిన దాన్ని బట్టి అన్నీ మీకు కూడా తెలియజేస్తాను. సో ఖచ్చితంగా వచ్చి లెక్చర్స్ని కూడా ఫాలో అవ్వండి. నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అప్పటి వరకు బాయ్ బాయ్.